బావ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫోన్ చేసి అక్కని ఏమీ అనలేదంటే ఏంటి? అక్క బావని జుట్టు పట్టుకొని ఆడిస్తుందని. నువ్వు నీళ్ళోలే. నేనేదో పోనీలే అని కాస్త చనువిస్తే ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటుందన్నమాట. జ్వరంతో బాధపడుతుంది, నా కళ్ళ ముందు పెట్టుకొని మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నేను తీసుకెళ్దామనుకుంటే తను ఈ మైండ్ సెట్లో ఉంటుందనుకోలేదు. ఇలాంటి వాళ్ళ కోసం ఆరాటపడ్డం టైం వేస్ట్. బావలా ఉన్నాడే. బావగారు, శ్రీవల్లి, బావగారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారేంటి? ఏంది? శ్రీవల్లి, 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 నేను అనుకుంటున్నాను. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? ఏడుదాకా వచ్చినోడు లోపలికి రాకుండా ఎట్లా పోయిండు? శ్రీవల్లి, నేను అమ్మా శ్రీవల్లి మొత్తుకుంటూనే ఉన్నా. ఆయనకి ఫోన్ చేయలేదంటేనే నాకు అర్థమైంది. ఆయనకి నా మీద కోపం వచ్చినట్టుంది. మీరేమో చెప్తున్నారు. ఆయన అమ్మ శ్రీవల్లి ఏడు దాకా నా కోసమే వచ్చిండ్రు. కానీ ఆయన కోపం లోపలికి రానియాలి. శ్రీవల్లి, నా ఫోన్ నేను చేస్తాను. నా ఫోన్. లేవమ్మా, కనుక కోపం వచ్చింది. కైనా మాట దాటితే ఆయన ఊరు కూడా ఒక్క పూట ఓపిక పట్టమ్మా, రేపు వెళ్ళిపోదు గాని. అవును శ్రీవల్లి, నువ్వున్న ఈ పరిస్థితుల్లో ఎలా పంపిస్తాను చెప్పు? అనే తీసుకోవతాడు. అలా కాదు తల్లి. రేపు అన్నయ్యకి రాఖీ కట్టాక వాడే నిన్ను తీసుకెళ్లి వదిలేసి వస్తాడు. నా మాట వినమ్మా, కంగారు పడుకు. నా తల్లి కదా. తల్లివి కదా, కంగారు పడకమ్మా, కంగారు పడుకు. గట్ల చేసుకోమ్మా. విను, మా అమ్మ గారు. శ్రీవల్లి, వినమ్మా, బావతో నేను మాట్లాడతానుగా. ఏంటి ఇంకా పడుకోలేదు? ఈ బాధ, ఈ నొప్పి ముందు నుంచే ఉండుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేదా? నువ్వు బాధపడింది, నేను టెన్షన్ పడింది ఇంకా చాలు. ఏ దేవుడు కరుణించాడో
నీ అదృష్టం బావుంది. హ, నా బీపీ మాత్రలకు విముక్తి దొరికింది. నీకీ ఇంట్లో స్థానం దొరికింది. మంచో చెడు అనుకున్నది జరిగిందిగా. రేపు రాఖీ పౌర్ణమి అమ్మా. అయితే అన్నయ్యకి రాఖీ కట్టాలనుందమ్మా. అన్నయ్య నా చేత రాఖీ కట్టించుకుంటాడమ్మా. చూడు, నువ్వంతలా అడుగుతుంటే ప్రాణం చివుక్కుమంటుందే. కాని నేనేం చేయను? నువ్వు రాఖీ కట్టాలని, వాడు కట్టించుకోవాలని నాకు ఉంది. కాని ఎలా? అమ్మా, నువ్వొక్కసారి అడిగితే. అమ్మో, అడగడమే. వాడింత జరిగాక నిన్నీ ఇంట్లోకి రానివ్వడమే మనం వరం అనుకున్నాం. అలాంటిది రాఖీ కట్టించుకోమంటే ఏడోకే. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నీకు తెలియదు కదా. ఏమైంది? హ్మ్, ఏం చెప్పను, ఉందిగా శ్రీవల్లి, మహాతల్లి. ఒంటి నిండా జ్వరం పెట్టుకుని వాడికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది. అది తెలిసి వాడు పెళ్ళం కోసం పరిగెత్తాడు. భవానీ, భార్య కోసమే కదా వెళ్ళాడు. శ్రీవళిని తీసుకొస్తాడు. దానికెందుకు కంగారు? చెల్లి రాఖీ కడుతుందంట, అదొక్కసారి అడుగు చూడు. ఆహా, అలాగా? నేనా? హ్మ్, వాడు ఏ మూడ్లో ఇంటికొస్తాడో మీకు తెలుసా? తెలీదు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో తెలుసా? అది తెలీదు. పెళ్ళాన్ని పుట్టింటికి ఎందుకు పంపావు అని నా మీద విరుచుకుపడ్డవాడు ఇప్పుడు దేని చేత రాఖీ కట్టించుకోమంటే, హ్మ్, అన్నీ మర్చిపోయి దాన్నింట్లో ఉండమంటే అప్పుడే రాఖీ సెంటిమెంటా అని ఇంతెత్తున లేస్తాడు. వదిలేయమ్మా, నువ్వేం అడగద్దు. నీకు వాడి విలువ అప్పుడే తెలుసుంటే ఇప్పుడు ఈ కర్మ పట్టేదా నీకు? నాకీ తలనొప్పి ఉండేదా? హ్మ్, సరే, ఏదో ఒకటి చేస్తానులే. హ, వాడేమంటాడో ఏమో. భవానీ, వాడొచ్చినట్టున్నాడు. నాన్న, శ్రీవల్లేది? శ్రీవల్లిని తీసుకొస్తామని వెళ్ళావంట. ఎవరి మాట మీద గౌరవం లేకుండా వెళ్ళిన వాళ్ళని నాకు నేనుగా తగ్గి తీసుకురావాల్సిన అవసరం లేదు. వస్తే రాని, లేదంటే లేదు. రాత్రి వచ్చిండ్రు పోయిండ్రు, కనీసం ఫోన్ కూడా తీస్తలే. ఎంత కోపంలో ఉన్నారు ఏందో. ఆయన ఫోన్ ఎత్త
అందరూ నా మీద మండి పడిపోతుండ్రు. పోవాలి, అన్నయ్యకి జల్దీ రాఖీ కట్టి పోవాలి. అక్క బయట బాత్రూమ్ ఖాళీ లేదు, నీ బాత్రూమ్ వాడుకుంటా. గంత టైంలే, నేను ముందుగాల స్నానం చేయాలి. నువ్వాగు. అక్క 10 నిమిషాల్లో వస్తానక్క. నేను 5 నిమిషాల్లో స్నానం చేయాలి. ఇటీ నన్ను పరిశ్రమ చేయకు. అక్క శ్రీవల్లి ఆగు. అసలే ఒంట్లో బాగోలేదు, కాస్త జ్వరం తగ్గింది. ఇప్పుడు చన్నీటి స్నానం చేస్తావా? ఉండు, వేణీళ్ళు తెస్తాను. ఏం అవసరం లేదే, నేను సన్నీళ్ళు చేస్తా. అది కాదమ్మా, అమ్మా, చన్నీళ్ళు ఒంటికి మంచిది కాదు. ఇప్పుడు నేను వేణీళ్ళ కోసం సూత్త కూసలేను. నన్ను ఇచ్చిపెట్టు, నేను పోవాలి. శ్రీవల్లి, ఏంటమ్మా అక్క ఇంత కంగారు పడుతుంది? మీ బావ ఫోన్ ఎత్తట్లేదు కదా, నిన్నొచ్చి వెళ్ళిపోయాడు. ఏం కొంపలు మునిగిపోయాయా అని ఆలోచిస్తోంది. హ్. చూడు, వాడిప్పుడు కిందకొస్తాడు, నేను అడుగుతాను. ఏమంటాడో చూద్దాం. అన్నయ్య రాఖీ కట్టడానికి ఒప్పుకుంటాడా అమ్మా? అది తెలిస్తే నాకు ఈ కంగారెందుకు? కాస్త ఆగు. ఆ? నాన్న సామ్రాట్, ఆఫీస్కి వెళ్తున్నావా? మన కంపెనీ బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంది. కానీ వెళ్లే ముందు రే చక్రి, గౌతమ్ వెళ్ళిపోయాడా? మార్నింగే వెళ్ళాడు. అక్కడ ప్రెజెంటేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏంటమ్మా ఏదో అంటున్నావు? అదేరా, ఈరోజు సాన్వి నీకు హలో చెప్పరా గౌతమ్. సమ్రాట్ బయలుదేరారా? ఆ కంపెనీ వాళ్ళు వచ్చారా? ఆన్ ది వే. ఫ్లైట్ కాస్త డిలే అయింది, హాఫ్ అన్ అవర్లో అందరూ వచ్చేస్తారు. ఫస్ట్ నువ్వు వెంటనే రా, చాలా వర్క్ ఉంది. నేను చక్రి స్టార్ట్ అవుతున్నా. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయి, ఎక్కడ ఏ ఇష్యూ రాకూడదు. ఓకే రా, నేను చూసుకుంటాను. కమ్ ఫాస్ట్. చక్రి పద, సామ్రాట్. తర్వాత మాట్లాడతానమ్మా. అన్నయ్య ఎక్కడా? అన్నయ్యకి నేను రాఖీ కడతాను. నువ్వుండే, ఇంట్లో పెద్దది. ముందు మీ అక్క కట్టెని, గా తర్వాతే నువ్వు. నేను కడితే ఏమవుతుందంట? నీ మొహం అవుతది. అన్నిటికీ అడ్డం పడక ఊకో. అమ్మా, రాఖీలు రెడీ పెట్టినరా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. వదినా, అన్నయ్య ఏడి? శ్రీవల్లి, ఏంటి హడావిడి? హడావిడి కాదు, నేను పోవాలే. అరేరే, ఏంటమ్మా తొందర? నీకు సరిగ్గా జ్వరం కూడా తగ్గలేదు కదా, కాస్త ఆగరాదు? నాన్న, మీకేం తెలియదు, నేను ఇబ్బంది పెట్టకుండ్రి. వదినా, అన్నయ్య ఏడి? అన్నయ్య, అన్నయ్య. ఇక్కడే ఉన్నానమ్మా, వస్తున్నాను కదా. అరే, నువ్వు జల్దీ రా అన్నా. రా. శ్రీవల్లి, రా. అరే ఇట్లా శ్రీవల్లి, శ్రీవల్లి, కూసు. అమ్మా ఏం జరుగుతుందే ఇక్కడ? చెల్లి రాఖీ కడుతున్నట్లేదు, తుఫాన్ వచ్చినట్టుంది. అన్నయ్య, నువ్వు ఎట్లా అన్నా అనుకో, ముందు బొట్టు పెట్టుకో. వల్లి, ఏందే ఇది? రాఖీ పండగంటే అన్నా చెల్లెలకు ఎంతో సంబరం. ఇంత పరిశాన్లో రాఖీ కట్టకూడదే. వల్లి, కాస్త అర్థం చేసుకోవే. అన్నయ్యకి రాఖీ గట్టనికి పరేషాన్ అయితలే. రాఖీ గట్టి నేను మా అత్తగారింటికి ఓనికి గనితో మాట్లాడనీకి పరేషాన్ అవుతున్నా. కాస్త ప్రశాంతంగా రాఖీ కట్టు, నేనే తీసుకెళ్ళి వదిలేస్తాను. సరే సరే, పట్టు.
సరే లేవు లేవు జల్దీ లే. ఏంటి నాకేం పెడతావో జల్దీ పెట్టు. ఏంటి శ్రీవల్లి ఇది? జల్దీ గాని వదినా. చల్లగుండండి. అమ్మా నేను బ్యాగ్ సర్దుకుంటా. అక్క నేను అన్నయ్యకి రాఖీ కడతానుండు. నువ్వు తర్వాత కట్టుకో, నాకు టైం లే. అరే అక్క ఏంటమ్మా అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? శత్రువు పని అయిపోవాలంటే నేను కొన్ని పనులు చేయాలి డాడ్. వైజాగ్ బీజం వేసానన్నావు, సామ్రాట్ని పతనం చేయడానికి ఇవాళ ఏదో ముహూర్తం పెట్టానన్నావు. అవును డాడీ, ముహూర్తం కూడా కుదిరింది. అక్షింతలు రెడీ చేస్తున్నాను. ఏం చేయబోతున్నావమ్మా? ఆ సామ్రాట్ గాని బిజినెస్ పరంగానే కాదు డాడ్, ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టబోతున్నాను. అదేమిటి, వాడి ఫ్యామిలీ మెంబర్స్ వర్కౌట్ అవుతున్నావు? నేను వాడుకునేది ఎవరినూ కాదు, వాడి భార్య శ్రీవల్లిని. అదేలాగ బేబీ? వైజాగ్ లో ఒక అమ్మాయితో సరసాలాడుతున్నట్టు ఒక వీడియో తీయించాను. అదిప్పుడు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. అంతకంటే ముందు అదే వీడియో వాడి భార్యకి పంపిస్తున్నాను. అమ్మా, వాడు తప్పు చేశాడంటే ప్రపంచమే నమ్మదు. అలాంటిది వాడి భార్య నమ్ముతుందా? ఆడది దేన్నైనా భరిస్తుంది, కాని తన భర్త ఒడిలో మరో ఆడది ఉంది అంటే అది ఎంత పెద్ద అబద్ధమైనా నిజమని నమ్ముతుంది. నమ్మితే సామ్రాట్ మీద అసహ్యం వేస్తుంది, నిలదీస్తుంది. ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తున్న తన భర్త మీద ఉమ్మేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రగులుతుంది. నా స్థానంలోకొచ్చిన శ్రీవల్లిని ఎలా వదిలిపెడతాను? ఆ సామ్రాట్ నన్ను శ్రీవల్లితో పోల్చి ఇన్సల్ట్ చేశాడు. ఇప్పుడు ఆ శ్రీవల్లితోనే చీకొట్టిస్తాను. అప్పుడు వాడికి శ్రీవల్లి దూరం అవుతుంది, నాకు తృప్తి మిగులుతుంది. ఇక ఆ సామ్రాట్ బిజినెస్ వరల్డ్ తలెత్తుకుని తిరగలేడు. దేవుడా, మా ఆయన మెసేజ్ అయితే మంచిగుండు, నా మీద కోపం తగ్గిందనుకునేదాన్ని. నీ భర్తకి నువ్వంటే ఇష్టమే, కానీ అతని ప్రేమ చాలా మందికి పంచి ఉన్నాడు. ప్రతి భర్త తన భార్యకి గొప్పవాడే. నీకు నీ భర్త శ్రీరాముడే. కానీ
రాముడికి సీతొక్కతే భార్య, కానీ నీ భర్త సామ్రాట్కి ఎంతో మందితో అఫైర్ ఉంది. హలో శ్రీవల్లి, ఎవరు? నా గొంతు గుర్తుపట్టలేదా? అన్ని ఫోటోలు అన్ని వీడియోలు వచ్చాయి కదా, అవి పంపింది నేనే.